హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఎస్బీఐలో మనకి మరొక కొత్త నోటిఫికేషన్ అనేది తీయడం జరిగింది. ఇందులో వచ్చేసి 600 పోస్టులు అనేది భర్తీ చేశారనమాట. దీనికి జీతం వచ్చేసి మీకు 18 లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది. బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ వచ్చేసి మీకు మీ సొంత జిల్లాలోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా గైస్, వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోలో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే అప్లికేషన్లో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27/12/2024 టు అలాగే మనకి అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 16th వరకు అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఇవి వచ్చేసి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్ అండ్ ఎండింగ్ డేట్స్ అనమాట. ఈ జాబ్కి వచ్చేసి ఆల్ ఇండియన్స్ ఆర్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళితే అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 600 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అందులో ఎస్సీ వాళ్ళకి 87 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 57 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 158 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకి 58 వేకెన్సీస్, యూఆర్ వాళ్ళకి 240 వేకెన్సీస్. టోటల్ చూసుకున్నట్లయితే మనకి 600 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా గైస్, అలాగే పీడబ్ల్యూ వేకెన్సీస్ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఇవి కూడా మనకి టోటల్ వచ్చేసి 36 వేకెన్సీస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇందులో వచ్చేసి ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ మంత్ 27th నుంచి నెక్స్ట్ మంత్ January 16th వరకు అయితే మనకి ఉంటుందన్నమాట. అలాగే మనకి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ చెక్ చేసుకున్నట్లయితే ఈ మంత్ 27th నుంచి నెక్స్ట్ మంత్ 16th వరకు అనమాట. అంటే సేమ్ డేట్స్ అనమాట. అలాగే మీ యొక్క డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనమాట. అంటే మనకి ఈ జాబ్స్కి వచ్చేసి మనకి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అవి వచ్చేసి 3 ఫేజెస్లో అవుతాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్ అనమాట. అండ్ చూసుకున్నట్లయితే మీకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వీటి డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేసి మనకి 8th and 15th మార్చ్లో మీకు ఎగ్జామ్స్ అనేవి వస్తారనమాట. డిక్లరేషన్స్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి మనకి ఏప్రిల్లో ఉంటాయి. అలాగే మీ యొక్క మెయిన్ సెంటర్ కాల్ లెటర్ వచ్చేసి మీకు సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో వస్తుంది. అండ్ ఫేజ్ 2 చూసుకున్నట్లయితే మీకు ఏప్రిల్ ఆర్ మేలో ఉంటుందన్నమాట. డిక్లరేషన్స్ ఆఫ్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మీకు మేలో కానీ జూన్లో కానీ ఉంటాయి. అలాగే ఫేజ్ 3 చూసుకున్నట్లయితే మనకి టెస్ట్ వచ్చేసి మేలో కానీ జూన్లో కానీ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు అదే నెలలో ఉంటుంది, మే ఆర్ జూన్లో అనమాట. అలాగే డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ కూడా మీకు సేమ్ మంత్లో మీకు రిజల్ట్స్ చూస్తారనమాట. అలాగే మీకు ట్రైనింగ్ వచ్చేసి January ఆర్ ఫిబ్రవరిలో మీకు ఉంటుందన్నమాట. అంటే మీకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి మ్యాథ్స్ వచ్చేసి మీకు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్, మీ యొక్క ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ వచ్చేసి మీరు January ఫిబ్రవరిలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్, ఇంకా ఏజ్ లిమిట్ చెక్ చేసుకున్నట్లయితే మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 21 ఇయర్స్ అనమాట. అలాగే మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 38 ఇయర్స్ అనమాట. మీకు ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళలో యూఆర్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండాలి మీ యొక్క అకాడమిక్ ఇయర్ ఈ డేట్ లోపల, అంటే 30/04/2024 అనమాట. అంటే మీకు ఏప్రిల్ ఎండింగ్ కల్లా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుకొని ఉంటే డిగ్రీ మీరు ఈ జాబ్కి వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్, మీకు వచ్చేసి 60 to 54% అయితే మీకు ఉంటే సరిపోతుంది అనమాట మీరు అప్లై చేసుకోవడానికి. లెస్ దెన్ ఎవరైతే 55% ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే అవ్వదు. ఓకేనా, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 54.99% అనమాట. మ్యాథ్స్ వచ్చేసి మీకు 60% ఉంటే మీరు ఈ జాబ్కి వచ్చేసి ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. అలాగే దీనికి వచ్చేసి మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి బ్లైండ్ అండ్ లో విజన్, హార్డ్ ఆఫ్ హియరింగ్, వన్ ఆర్మ్ ఎఫెక్టెడ్, ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్, మైల్డ్ మెంటల్ ఇల్నెస్, మల్టిపుల్ డిసేబిలిటీస్ అనమాట. అండ్ నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రొసెసర్లో మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకున్నట్లయితే
మీ యొక్క క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయో టైం డ్యూరేషన్ అనేది మీకు అక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మీకు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ వచ్చేసి మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి వచ్చేసి. ప్రతిదానికి కూడా ఈచ్ వన్కి 20 మినిట్స్ అయితే మీకు ఇచ్చారనమాట. టోటల్ వచ్చేసి మీకు 1 అవర్ టైం ఉంటుంది ఫేజ్ 1లో వచ్చేసి. అలాగే మీకు ఫేజ్ 2లో చూసుకున్నట్లయితే మీకు రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనమాట 40 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్ అనమాట. టైం డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 50 మినిట్స్ అనమాట. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే డేటా అనాలిసిస్ అనమాట 30 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్ టైం అనమాట. అండ్ చూసుకున్నట్లయితే థర్డ్ వన్ వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ నాలెడ్జ్ అనమాట 60 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్ 45 మినిట్స్ అయితే మీకు టైం ఉంటుంది. అలాగే మీకు ఫోర్త్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట 40 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్ అనమాట. మ్యాక్సిమం టైం వచ్చేసి మీకు 40 మినిట్స్ అనమాట. టోటల్ వచ్చేసి మీకు 170 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్ అనమాట. టైం వచ్చేసి మీకు 3 అవర్స్ ఉంటుందన్నమాట. ఓకేనా గైస్. అలాగే మీకు సెకండ్ పేపర్ చూసుకున్నట్లయితే డిస్క్రిప్టివ్ పేపర్ అనమాట. అంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రిస్క్రిప్టివ్ రైటింగ్ అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే మీకు మ్యాక్స్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి అనమాట. దీనికి వచ్చేసి గ్రాండ్ టోటల్ మార్క్స్ చూసుకున్నట్లయితే 250 మార్క్స్ ఉంటాయి 30 మినిట్స్ అనమాట. ఓకేనా గైస్. అలాగే మీకు ఫేజ్ 3లో చూసుకున్నట్లయితే మీకు టెస్ట్ స్ట్రక్చర్ యొక్క మీకు మ్యాక్స్ మార్క్స్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటాయి. ఇంటర్వ్యూకి 30 మార్క్స్ ఉంటాయి. టోటల్ చూసుకున్నట్లయితే మీకు 50 మార్క్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి. అండ్ ఫైనల్ సెక్షన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి ఫేజ్ 2 ఫేజ్ 3 సపరేట్గా కండక్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ సెలెక్ట్ చేస్తారనమాట. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.